వెల్కమ్ టు స్టార్ తెలుగు. ఈ ఛానల్ కి ఇది నా ఫస్ట్ వీడియో కావచ్చు, కానీ యూట్యూబ్ లో మాత్రం అస్సలు కాదు. దీంతో పాటు నాకు యూట్యూబ్ లో 3 ఛానల్స్ ఉన్నాయి. వాటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1853 ఏప్రిల్ 16 భారతదేశంలో ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఆ రోజు మన భారతదేశంలో అయిన ఫస్ట్ ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ కి 3 లోకోమోటివ్స్ అంటే ఇంజన్. వాటి పేరు సాహిబ్, సుల్తాన్ అండ్ సింధ్. ఈ ట్రైన్ ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. రైల్వే స్టేషన్ దగ్గర 21 గన్ షూట్స్ తో సెల్యూట్ ఇచ్చారు. దాని తర్వాతనే ట్రైన్ మూవ్ అయింది. ఈ ఫస్ట్ జర్నీలో లక్కీగా సీట్ దొరికిన 400 ప్యాసింజర్స్. వాళ్ళకి లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రైన్ లో ఫస్ట్ జర్నీ. ముంబైలో ఉన్న బోరీబందర్ నుంచి స్టార్ట్ అయి థానే వరకు వెళ్ళింది. టోటల్ డిస్టెన్స్ 34 కిలోమీటర్స్. స్పీడ్ గురించి మాట్లాడుకుంటే అప్పటికి బాగా ఫాస్ట్. 24 నుండి 30 km/h. అది కూడా 57 మినిట్స్ లో డెస్టినేషన్ రీచ్ అయింది. ఈ రోజు మనం ఆ జర్నీ గురించి మాట్లాడుకుంటే మన రైల్ హిస్టరీలో అది ఒక గోల్డెన్ చాప్టర్. 172 ఇయర్స్ ముందు స్టార్ట్ అయిన ఆ జర్నీ ఇప్పుడు వందే భారత్ వరకు రీచ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇండియాలో లార్జెస్ట్ ట్రైన్ గురించి. ఆగస్ట్ 7, 2025 అంటే రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ చందౌలి డిస్ట్రిక్ట్ లో ఉన్న గంజ్ ఖ్వాజా రైల్వే స్టేషన్ ఇండియా ఇంకో హిస్టరీ క్రియేట్ చేసింది. ట్రైన్ పేరు రుద్రాష్ట్ర. ఈ ట్రైన్ వెళ్ళింది జార్ఖండ్ డైరెక్షన్ లో 209 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అది కూడా జస్ట్ 5 అవర్స్ లో. కానీ రియల్ షాక్ ఏంటిదంటే ఈ ట్రైన్ 4.5 కిలోమీటర్స్ లాంగ్ లెంత్. ఈ ట్రైన్ డ్రైవ్ చేయడానికి 7 లోకోమోటివ్స్ అంటే ఇంజన్స్ పెట్టారు. ఇంకా ఈ ట్రైన్ కి టోటల్ 354 వ్యాగన్స్ అంటే కంటైనర్స్ అటాచ్ చేశారు. స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ 40 km/h. అసలు ఇలాంటి హెవీ లోడ్ కి ఇది చాలా ఇంప్రెసివ్ స్పీడ్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇది ఎట్లైనా కార్గో ట్రైన్. ఇన్ కేస్ ఇది ప్యాసింజర్ ట్రైన్ అయితే ఈ ట్రైన్ ఒక్క ట్రిప్ లో ఎంత మంది ప్యాసింజర్ ట్రావెల్ చేయగలుగుతారో మీ ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ ఈ రోజు మన దేశంలో జరిగిన ఒక ప్రౌడ్ మూమెంట్ గురించి కూడా చెప్పుకుందాం. మన ఇండియాలో ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ 15 ఫెబ్రవరి 2019 రోజు న్యూఢిల్లీ నుండి వారణాసి వరకు ట్రావెల్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మొదటిలో ఈ ప్రాజెక్ట్ పేరు ట్రైన్ 18 అని పెట్టారు. కానీ మేక్ ఇన్ ఇండియా స్పిరిట్ తో ఫైనల్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టి లాంచ్ చేశారు. ఈ ట్రైన్ అన్ని బోగీస్ కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. కంప్లీట్ 100% భారతీయ ఇంజన్. ఈ ట్రైన్ ఆపరేషనల్ స్పీడ్ 160 km/h. కానీ ఈ ట్రైన్ ట్రయల్స్ లోనే డైరెక్ట్ 183 రీచ్ అయింది. కానీ రెగ్యులర్ రన్స్ మాత్రం యావరేజ్ స్పీడ్ లోనే నడుస్తుంది. ఇప్పుడు ఇన్సైడ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఎయిర్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆన్ బోర్డ్ వైఫై, ఆటోమేటిక్ డోర్స్, ఇంకా CCTV సెక్యూరిటీస్. ప్యాసింజర్స్ కి లగ్జరీలో కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. షార్ట్ గా చెప్పాలంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది స్పీడ్, కంఫర్ట్ మరియు టెక్నాలజీతో మన రైల్వేలో ఒక గేమ్ చేంజర్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరికొన్ని వీడియోస్ తో స్టార్ తెలుగులో.